ఏంటమ్మా వాడు చేసిన పని? ఆ కాశీగాడి కేసు డీల్ చేస్తున్నాడంట. వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలుసా? నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. భయం ఎందుకే పిచ్చి మొహమా? అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు. అసలు అలాంటి కేసులు కాదండి, అవి మనకు అవసరమా? భలే దానివే. మనం అలా భయపడితే అస్సలు పైకి రాలే మన జీవితంలో. అది కాదు. డోంట్ వరీ డార్లింగ్. వినడు. చూడండి మిస్టర్ గోపాలకృష్ణ గారు, ఆ రోజు మీరేం చూశారో కోర్టుకి నిర్భయంగా చెప్పండి. ఆ రోజు నేను ఎప్పటిలాగే ఈవినింగ్ వాక్ కి ఇందిరా పార్క్ వెళ్తున్నాను. అప్పుడు టైం బహుశా 5-5:30 గంటలు అవుతుంది. ఇతను ఆ వ్యక్తిని పెట్రోల్ పోసి దారుణంగా కిరాతకంగా తగలబెట్టేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. చూడండి గోపాలకృష్ణ గారు, మీరు ఆ రోజు ఏం చూశారో చెప్పండి. ఇతను వ్యక్తిని పెట్రోల్ పోసి నా ఎదుటే తగలబెట్టడం చూశాను. ఒక బాధ్యత గల వ్యక్తిగా, పౌరునిగా సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. హత్య జరిగినప్పుడు మీరు ఒక్కరే ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మరి అంతమంది ఉండగా మీరు మాత్రమే సాక్ష్యం చెప్పడానికి వచ్చారు అంటే మీరు ఎంతో ధైర్యస్తులు అన్నమాట. ఆహా, అంత ధైర్యస్తులైతే అక్కడ జరుగుతున్న హత్యను ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అదే అన్యాయం అండి. అలా మాట్లాడతారు. మీరే ఆలోచించండి. హత్య జరిగిన ఆ ప్రదేశానికి నాకు మధ్య 3 అడుగుల ఎత్తున్న గోడ ఉంది. ఈ వయసులో ఆ గోడ నేను దూకగలనా? లేదు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీరు కావాలనుకుంటే ఆ గోడను దూకగలరు. ఆర్డర్, ఆర్డర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ వారు సాక్షిని భయపెడుతున్నారు. అబ్జెక్షన్ సస్టైన్. వీణ్ణి చూస్తుంటే కేసును కొల్లెట్లో ముంచేలా ఉన్నాడు. తమ్ముడికి ఏమైనా జరిగిందో? మీరనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. యువర్ ఆనర్, నాకు 10 నిమిషాలు బ్రేక్ కావాలి. గ్రాంటెడ్. చూసావా, బ్రేక్ అంటున్నాడు. నేను ముందే చెప్పాను, నా తమ్ముడికి ఏమైనా జరిగితే వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. యువర్ ఆనర్, ఈ కేసు నేను ఓడిపోయాను. అవును, అన్యాయం ముందు న్యాయం ఓడిపోయింది. నా కెరీర్, నా జీవితం అన్ని నాశనం అయిపోయాయి. ఐ వాంట్ టు డై యువర్ ఆనర్. కానీ నేనొక్కడే చావను. వీడిని చంపందే నేను వదిలిపెట్టను. రేయ్, నన్ను ఓడిస్తావరా? నేను చంపేస్తాను. నిన్ను వదిలిపెట్టాను రా. ఇక్కడ మామా, నువ్వు నేను చంపేస్తాను. మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఏంటి మీరు చేస్తున్న పని? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఎదుటి వ్యక్తి ప్రాణం రక్షించడానికి కేవలం 3 అడుగుల ఎత్తున్న గోడనే దూకలేని ఈ పెద్ద మనిషి తన ప్రాణం మీదకి వచ్చేసరికి 5 అడుగులు ఎత్తున్న విట్నెస్ బోన్ని, 8 అడుగులు ఎత్తున్న మీ ఛాంబర్ ని మన కళ్ళ ముందే అవలీలగా దూకేశాడు. దీన్ని బట్టే ఇతను ఎంత అబద్ధాల కోరో, అవకాశవాదో తెలిసిపోతుంది యువర్ ఆనర్. ఇలాంటి ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యాన్ని నమ్మి కాశీ లాంటి ఒక అమాయకుడిని శిక్షించడం చాలా అన్యాయం. కాబట్టి నా క్లయింట్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రే కాశీ, కోర్టు బయట మనిషిని కోర్టులో న్యాయాన్ని మర్డర్ చేసి నవ్వుతారా? ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతారు, అప్పుడు నవ్వండి చూద్దాం. ఏంట్రా బతకాలం లేదా? ఏరా, ఏం చేస్తారా? చంపుతావా? చంపురా చూద్దాం. తిరుపతి, అందరూ చూస్తున్నారు, తర్వాత చూసుకుందాం. ముందు పదండి. సార్, మీరు కూడా? హాయ్. హాయ్. రండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నో ప్రాబ్లం. కమ్ ఆన్ డార్లింగ్, నా దగ్గర మొహమాటం ఏంటి? కమ్ ఆన్.